హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ బీరకాయ పప్పు కర్రీ వండాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా వండాము. ముందుగా 2 బీరకాయలు తీసి చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిర్చి వేస్తున్నాము, 5-6 తీసుకోవాలి కర్రీకి సరిపడా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక మనం మిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, మిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. బీరకాయ పప్పు మిర్చితో వండితేనే చాలా టేస్టీగా ఉంటుంది. మేము కారం ఏమి వేయట్లేదు, మా అత్తమ్మ వండుతుంది ఫ్రెండ్స్. మిర్చి వేసింది. మిర్చి ఫ్రై అయ్యాక కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది మిర్చి. సాల్ట్ వేసింది, తగినంత సాల్ట్ ముందే వేసింది. పసుపు వేసింది. నెక్స్ట్ వేసి ఒకసారి కలిపింది. బీరకాయ రొయ్యలు కూడా వండింది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియోస్లో. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కర్రీస్ చాలా బాగా వండుతుంది, టేస్ట్ బాగుంటాయి. బీరకాయ పీసెస్ ముందుగా కట్ చేసి పెట్టుకుంది కదా, అవన్నీ వేసింది. వేసాక పప్పు మర్చిపోయింది. డైరెక్ట్ పప్పు కొంచెం వేసింది, పప్పు వేస్తానని. ముందు బౌల్లో నానబెడితే త్వరగా ఉడుకుతుంది. టూ మినిట్స్ కలిపి పైన ప్లేట్లో వాటర్ పోసి పెట్టింది ఆవిరికి. బీరకాయ పప్పు త్వరగా ఉడుకుతుంది. అంతే ఫ్రెండ్స్, ఏమి వేయట్లేదు. లాస్ట్లో కొత్తిమీర వేస్తుంది. పైన ప్లేట్లో వాటర్ పోసి పెట్టింది ఆవిరికి. 5 మినిట్స్లో ఫ్రై అయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెట్టిందో. మళ్ళీ ఒకసారి మధ్యలో తీసి కలిపాము. కొత్తిమీర వేసింది, స్టవ్ ఆఫ్ చేసింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బీరకాయ పప్పు కర్రీ రెడీ అయింది. మీ నచ్చితే ట్రై